న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. 211వ పేజీ, పాత నిబంధన పుస్తకంలో 211వ పేజీ. అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో, నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చానో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఇండునని నాతో చెప్పెను అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. దాన్ని ఆశ్లేషణ పెట్టు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడైన యెహోవా, యెహోషువ తరువాత, మోషే తరువాత యెహోషువ తరువాత ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి, వాళ్ళ పక్షాన శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని రక్షించడానికి, వాళ్ళకి న్యాయం తీర్చడానికి న్యాయాధిపతులను దేవుడు ఏర్పరిచాడు అన్నమాట. ఈ యొక్క న్యాయాధిపతుల్లో ఇప్పుడు మనం చదివినటువంటి భాగము సంసోను గురించినటువంటిది. ఈ సంసోన్ని దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ కుటుంబంలో ఇచ్చాడనమాట. ఆయన భార్య గొడ్రాలు. ఆ గొడ్రాలు గర్భం తెరిచి దేవుడు సంసోన్ని ఇచ్చాడనమాట. ఎందుకంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అప్పటికి శత్రువుల చేతుల్లో ఉన్నారనమాట.
వారు చేసిన పాపాలను బట్టి దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. వాళ్ళు పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టినప్పుడు సంసోన్ని పుట్టించాడు అన్నమాట, ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి వారిని రక్షించటానికి. అప్పుడు పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపించి చెప్పించాడు అన్నమాట, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, కాబట్టి నువ్వు ద్రాక్షారసము కానీ మద్యం కానీ నువ్వు సేవించకూడదు, అపవిత్రమైన దాన్ని నువ్వు తినకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు అన్నమాట. తర్వాత నీకు పుట్టబోయే బిడ్డ దేవునికి నాజీరు చేయబడినవాడు, అతని తల మీద మంగళ కత్తి రానియకూడదు, అతడు చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడి ఉంటాడు అని చెప్పి చెప్పాడు అనమాట ఆ దూత. హల్లెలూయా. అతను ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలీయుల్ని రక్షిస్తాడు అని చెప్పాడు. అది మనము చదివాము. ఈ యొక్క చదివిన వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను జ్ఞాపకం ఒక అంశాన్ని నేను ఏర్పరచుకున్నాను. ఏంటంటే ప్రతిష్టలో ఉంటే ప్రయోజనాలు ఏమిటి, ప్రతిష్టను కోల్పోతే జరిగే నష్టాలు ఏమిటి అనేది మనము తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా. ప్రతిష్టలో ఉంటే కలిగే లాభాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి, ఉపయోగాలు ఏమిటి, ప్రతిష్టను కోల్పోతే కలిగే నష్టాలు, నాశనం ఏమిటి అనేది క్లుప్తంగా మనము ధ్యానించుకుందాం. మనం కొద్ది వారాలుగా ప్రతిష్టను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. హల్లెలూయా. మనము ఉపవాస దినాలు ప్రకటించాలని, ఉపవాస దినాల కొరకు మనలను మనము ప్రతిష్ఠించుకోవాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. హల్లెలూయా. ఇప్పుడు మనలో చాలామంది ఉపవాస దినమైన ఈ దినం కోసం ప్రతిష్ఠించుకున్న వాళ్ళం ఉన్నాం. హల్లెలూయా. మిగతా వాళ్ళను కూడా ప్రతిష్ఠ చేసుకోమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రోత్సహిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అది ఎంతైనా ప్రయోజనం. ఈరోజు మీరు చాలా విషయాలు వింటారు, ప్రతిష్టలో ఉంటే ఎంత గొప్ప ప్రయోజనాలో మీరు చూస్తారు ఈరోజు. హల్లెలూయా. అదే ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ప్రతిష్టను కోల్పోతే ఎంత భయంకరమైన నాశనం జరుగుతుందో కూడా మీరు చూస్తారు, తెలుసుకుంటారు. అర్థమైందా? హలో. ఇప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. రేపు శనివారంకు కొంతమందికి అయిపోతుంది, తర్వాత శుక్రవారానికి కొంతమందికి అయిపోతుంది. 40 దినాలు మనం దానియేలు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రతిష్టలో ఉండడం చాలా ప్రయోజనం. హల్లెలూయా. ఇరవై 24, 25 వచనాలు చదవండి. అదే అధ్యాయము 24, 25 వచనాలు. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ఇప్పుడు ఆ బాలుడు ఎవరంట? సంసోను. ఆ మనోహ భార్య దేవుడు సెలవిచ్చిన ప్రకారము గర్భం ధరించి కనిన కుమారుడు సంసోను. అతడు ఎదిగి పెద్దవాడైన తర్వాత, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా. చూసారా, మొట్టమొదటి బ్లెస్సింగ్ ఇదే. హల్లెలూయా. ప్రతిష్టలో ఉంటే, లేక దేవునికి నాజీరు చేసుకుంటే, నాజీర్ అంటే ఇంకా దేవుని కొరకే అన్నమాట. ప్రతిష్ట అనేది కూడా దేవుని కొరకే. దేని కొరకు ప్రతిష్ట చేసుకుంటామో ఇంకా దాని కొరకే అన్నమాట. మళ్ళీ వెనక్కి మాట తీసుకోకూడదు. అలాగున్నప్పుడు మొట్టమొదట జరిగేది ఏమిటంటే,
దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఉందా? చూసారా? ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. చూసారా? ఆశీర్వాదాల కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, పరిగెత్తుతున్నారు అనమాట. నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అక్కర్లేదు. నువ్వెవరెవరినో వెంటాడాల్సిన అక్కర్లేదు. నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడివిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడే తగిన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే ఆ బాలుడు ఎదిగినప్పుడు అంటే ఒక వయస్సు వచ్చిందనమాట. హల్లెలూయా. అది కాబట్టి తగిన సమయం. ఆ ఎదగడం అనేది అర్థం ఏంటంటే తగిన వయసుకు వచ్చాడు, అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అనమాట. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన ప్రతిష్ట ఏమిటి? ఈ ఉపవాస ప్రార్థనలకు, ప్రత్యేక ఉపవాస ప్రార్థనలకు ప్రతిష్ట చేసుకునేదే కాకుండా అసలు ఒక క్రైస్తవునిగా మన ప్రతిష్ట ఏమిటి? మన యొక్క సమర్పణ ఏమిటి? రోమపత్రిక 12 మొదటి 2 వచనాల ప్రకారం ఏమిటి? పరిశుద్ధమును అనుకూలమును. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇది అసలు మన క్రైస్తవుని యొక్క ప్రతిష్ట. హల్లెలూయా. మన దేహమును పరిశుద్ధంగా ఉంచుకొని దేవునికే సమర్పించుకోవడం. హల్లెలూయా. దేవునికే ప్రతిష్ఠించుకోవడం. హల్లెలూయా. ఇంకా దేవునికే బలి, అంతే. హల్లెలూయా. దేవునికే బలి, ఇంకా ఎవరికి సంబంధము లేదన్నమాట. అలాంటి సమర్పణ, లేకపోతే అలాంటి ప్రతిష్ట, లేకపోతే అలాంటి నాజీరు చేయబడినటువంటి వ్రతము మన జీవితాల్లో రక్షించబడిన నాటి నుండి, హల్లెలూయా, వెనుదిరగకుండా మనం గనక ఉన్నట్లయితే ఒక కాలం వస్తుంది. ఆ కాలములో మొట్టమొదట దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏమిటంటే మొట్టమొదట ఆశీర్వదించబడ్డమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 25వ వచనం చూడండి. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలునకును మధ్యనున్న మహనదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. హల్లెలూయా. దేవుడు దేని కొరకైతే సంసోనుని ఏర్పరచుకున్నాడో ఆ పని చేయడానికి దేవుడే అతనిని రేపడం అంటే పురికొలుపుతున్నాడని అర్థం. చప్పలు కొట్టి దేవుని మహింపండి. రేపడం అంటే పురికొలుపుతున్నాడు. కాబట్టి నీవు నేను దేవునికి ప్రతిష్ఠించుకున్న వారిమైతే, హల్లెలూయా, దేవునికి నాజీరు చేయబడిన వాళ్ళమైతే, హల్లెలూయా, దేవుడే మనల్ని ఎందుకు పుట్టించాడో, హల్లెలూయా, అది దేవుడే ఒక కాలంలో ఆయనే దానిని జరిగించటానికి, లేక అది జరగడానికి దేవుడే మనలను ప్రేరేపిస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహింపిస్తాడు, పురికొల్పుతాడనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకంలో వేటి కొరకో పురికొల్పుతూ ఉంటారు మనుషులు. పాపం చేసేదానికి పురికొల్పుతుంటారు. తల్లిదండ్రుల మీదకి వ్యతిరేకంగా బిడ్డల్ని రేపుతూ ఉంటారు. భర్త మీదకి భార్యని, భార్య మీదకి భర్తను రేపుతూ ఉంటారు. అత్త మీదకి కోడల్ని, కోడల మీదకి అత్తను రేపుతూ ఉంటారు అనమాట. ఇలాగ భయంకరమైన చెడుకు రేపుతూ ఉంటారు, పాపానికి రేపుతూ ఉంటారు. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఎందుకు పుట్టామో, దేవుడు ఎందుకు పుట్టించాడో అది సఫలం అవడానికి, అది జరగడానికి దేవుడే ఆయనకు తమ్మును తాము అప్పగించుకున్నటువంటి వారిని తగిన సమయంలో ఆయనే ఏం చేస్తాడు? పురికొల్పి అది జరిగిస్తాడనమాట. చప్పలు కొట్టి దేవుడిని. మీకు అర్థమవుతుందా ఏమైనా?
అందుకనే ప్రధానమైన విషయం ఏమిటంటే నువ్వు రక్షించబడిన తరువాత ఇంకా క్రీస్తుకే నిన్ను నీవు సమర్పించుకొని లేక ప్రతిష్ఠించుకొని లేక నాజీరు చేయబడిన వాళ్ళలాగా ఇంకా నువ్వు గనక అయిపోతే హల్లెలూయా నీ పట్ల సర్వస్వం ఆయన చూసుకుంటాడు అంతే. హల్లెలూయా. అసలు దేవుడు నిన్ను ఎందుకు తల్లి గర్భంలో సృష్టించి నిర్మించాడో, ఈ భూమి మీద నిన్ను పెట్టాడో, ఆయన సంకల్పము, ఆయన యొక్క ఏర్పాటు ఆయా కాలాల్లో దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరచండి. నీవు నేను తలంచేది, నీవు నేను మన బిడ్డల్ని పురికొల్పేది అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం మన బిడ్డలను రేపుతాం, పురికొల్పుతాం, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా. అయితే దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి తల్లిదండ్రులు కానైతే, దేవుని ఆత్మచేత నింపబడిన మన స్నేహితులైతే, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మన యొక్క సహోదరులైతే, శరీర సంబంధమైన సహోదరులు కానీ, ఆత్మ సంబంధమైన సహోదరులు కానీ, దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళైతే దేవుడు వాళ్లకు ఆలోచన కరెక్ట్గా దయచేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారికి ఆలోచన దేవుడు కరెక్ట్గా దయచేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మచేత నడిపించబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సరైన ఆలోచనలు దేవుడు ఇస్తాడు. వాళ్ళు సరైన విధంగానే వారి బిడ్డల్ని వాళ్ళు పురికొల్పి దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించగలుగుతారు అన్నమాట. హల్లెలూయా. తరువాత 14వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. హల్లెలూయా. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. చూసారా? 3వ బ్లెస్సింగ్ ఏమిటంటే, హల్లెలూయా, మనలను దేని కొరకైతే దేవుడు ఏర్పరచుకున్నాడో దానికి పురికొల్పుతున్న దేవుడు దానిని చేయగలిగే శక్తిని కూడా ఇస్తున్నాడని దీని అర్థం. హల్లెలూయా. దానిని చేయగల శక్తి, దాన్ని నెరవేర్చగలిగిన శక్తి, హల్లెలూయా, బలము, సామర్థ్యం, హల్లెలూయా. దేని ద్వారా ఇస్తున్నాడు అని అంటే దేవుని ఆత్మ ద్వారా. వెరీ గుడ్. చప్పలు కొట్టి దేని మహింపడు. అర్థం చేసుకోండి, దేవుడు ఎంత ఆయన బిడ్డల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిజంగా ఆయనకు మనలను మన బిడ్డలు కనుక అప్పగించుకున్నట్లయితే, హల్లెలూయా, ఏమి ట్రాక్ తప్పకుండా సరైన వేలో దేవుడే చూసుకుంటాడు. చప్పలు కొట్టి దేవుడు భయపడాల్సిన అక్కరే లేదు. మనం గనక దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని మన బిడ్డలను అప్పగించుకొని గనక భయంతో భక్తితో డెడికేట్ చేసుకున్నట్టుగా ప్రతిష్ట చేసుకున్న వారి వల్ల ఉంటే, నాజీరు చేయబడిన వాళ్ళలాగా ఉంటే, సమర్పించుకున్న వాళ్ళలాగా ఉంటే, అనగా క్రీస్తు వలె తన ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటే, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రభు అయిన క్రీస్తు వలె నడుస్తూ మన బిడ్డల్ని నడిపించుకుంటూ ఉన్నట్లయితే సమస్తం ఆయనే చూసుకుంటాడు. ఏం గట్టిగా చప్పట్లు కొట్టరేమే? చెప్తే నేను చప్పట్లు కొట్టేదే. సమస్తం ఆయనే చూసుకుంటాడంటే మీకు సంతోషం రాదా? సమస్తం ఆయనే చూసుకుంటాడంటే ఉరకరు పలకరు, నేను చప్పట్లు కొట్టమంటే కొట్టేది ఏంది? అసలు
సమస్తం ఆయనే చూసుకుంటాడు, మనం భయపడాల్సిన అక్కర్లేదంటే సంతోషం రాదా? మీరంటే సరిగ్గా వినడం లేదని, గ్రహించడం లేదని అర్థం. దేవుడు సంసోన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో దాన్ని చేయడానికి దేవుడు అతనికి ఏమిచ్చాడంటే తన ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవునికి మహిమ పలుకుదాం. హల్లెలూయా. పెద్ద కత్తినివ్వల, పెద్ద ఖడ్గాన్ని ఇవ్వల, హలో, లేకపోతే పెద్ద కవచాన్ని తయారు చేసి ఇవ్వల, ఒక సైనికుడు డ్రెస్ తయారు చేసి ఇవ్వల, లేక శత్రువుల యొక్క యుద్ధ ఆయుధాల కంటే గొప్ప ఆయుధాలు ఏమీ తయారు చేసి ఇవ్వల. అతనికి ఇచ్చింది ఏమిటంటే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. చప్పలు కొట్టి దేని మహిమ పలుకుదాం. హల్లెలూయా. చూసి అందుకనే తన చేతిలో ఏమీ లేకపోయినా ఆ కొదమ సింహాన్ని మేక పిల్లను చీల్చేసినట్టుగా చీల్చిపడేశాడు. కత్తి లేదు, ఏమీ లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా, పరిశుద్ధాత్మ ఇచ్చిన బలము, శక్తి ద్వారా ఆ కొదమ సింహాన్ని మేక పిల్లను చీల్చేసినట్టుగా చీల్చేసి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే అంత ప్రయోజనం మనకు. హల్లెలూయా. దేవునికి భయం కలుగునుగాక. అయ్యో ఆ ఏర్పాట్లు ఉంటే బాగున్నాయి, అవి ఉంటే ఇవి ఉంటే బాగున్నాయి, వాటన్నిటిని ఉపయోగించి నేను జయం పొందేవాడిని కదా, పొందేదాన్ని కదా. కొంతమంది సేవకులు కూడా అంటుంటారు, వ్యాన్ ఉంటే సువార్త బాగా చేసి ఉంటుంది కదా, వాళ్ళకి వ్యాన్లు ఉన్నాయి, ఆర్కెస్ట్రా ఉంటే ఇంకా అనేక మంది ఆకర్షింపబడును కదా. ఆర్కెస్ట్రా లేదు, ఏమీ లేదు, ఆ గుడిలో అవుతే బ్యాండ్లు కొట్టుకుంటుంటారు, ట్రాక్స్ పెట్టుకుంటుంటారు. సువార్తకు వ్యాన్ లేదు, ఏమీ లేదు. అన్ని ఏర్పాటు చేస్తే మనం బోమా సేవకి, మనం బోమా సువార్తకి, పాస్టర్ గారు అవన్నీ చేసి మనలను ఊరేగిస్తే మనం బోమా అనేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. కావలసింది మెటీరియల్స్ కాదు, ఆత్మ. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. కావాల్సింది దేవుని ఆత్మ. హల్లెలూయా. ఆత్మ అన్ని చూసుకుంటాడు తర్వాత. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఈ పొంచుకో ఉన్నటువంటి సైతాను ఉన్నాడే, ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడే, మంచి విశ్వాసుల్ని మింగేయడానికి, విశ్వాసములో భక్తిలో భయములు ఎదుగుతున్న బిడ్డల్ని మింగేయడానికి, కామంతో కళ్ళు కప్పబడిన పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి బిడ్డల్ని పాడు చేయడానికి సైతాను పురికొల్పుతున్నాడే. ఆ సైతాన్ చేతిలోనూ వాడి చేత పురికొల్పబడుతున్న వారి చేతిలోనూ మనము కానీ మన బిడ్డలు కానీ పడకుండా ఉండాలంటే హల్లెలూయా, మనకు కూడా కావాల్సింది, మన బిడ్డలకు కూడా కావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకమే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వెనకేదో ఆడుకుంటున్నారే. జాగ్రత్తగానండి వాక్యం. మనకు మన బిడ్డలకు ఆ యొక్క ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె వెతుకుతూ వెంటాడి తిరుగుతున్నటువంటి వాడి నోట్లో పడకుండా ఆ సింహాన్ని సంసోను ఎలాగైతే మేకను చీల్చి పడేశాడో, సైతాన్ అలాగా చీల్చి చెండాడేటట్టు, మన కాళ్ళతో చితకతొక్కేటట్టు దేవుడు మనకు అభిషేకాన్ని ఇచ్చున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. సంసోను చీల్చి పడేస్తే మనకు దేవుడు ఇప్పుడు ఇచ్చిన అభిషేకం ఏంటో తెలుసా? మన కాళ్ళ కింద చితక తొక్కేది. రోమపత్రిక 16:20 వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. చప్పలు కొట్టి దేవుని మహిమ. యేసు ప్రభు చితక తొక్కి అదే పని ఆయన దగ్గరుండి మన ద్వారా చేయిస్తూ ఉన్నాడు. హలో, ఆయన చితక తొక్కేశాడు, అదే ప్లేస్లో మనల్ని నిలబెట్టి మన దగ్గర తొక్కిస్తున్నాడు, శీఘ్రంగా తొక్కిస్తున్నాడు.
ఎవరి ద్వారా అంటే రక్షించబడి ఆయన ఆత్మ అభిషేకాన్ని పొంది ఆత్మను అనుసరించి నడిచే వారి ద్వారా ఈ కార్యం జరుగుతూ ఉంది. హల్లెలూయా. అందుకనే రక్షించబడడం అవసరం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం అవసరం. పరిశుద్ధాత్మ నడిపించిన ప్రకారము దేవుని వాక్యానుసారంగా నడవడం మనకు, మన బిడ్డలకు, బిడ్డలకు ఎంతైనా 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 అవసరం. హల్లెలూయా. అప్పుడే వాడి చేతిలో పడకుండా మనము, మన బిడ్డలు సురక్షితంగా ఉంటాము. అర్థమైందా? హల్లెలూయా. ఒకవేళ వచ్చినా సరే చితక తొక్కేస్తాము, వాడి చేతిలోంచి మనం కాపాడుకుంటాం అంతే. దావీదు రాజు ఒక మోడల్ మనకు. హల్లెలూయా. దావీదు రాజు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత సింహాన్ని చంపేశాడు. సింహము నోట్లో నుంచి గొర్రెను క్షేమంగా తెచ్చుకోగలిగాడు. ఎలుగుబంటిని కొట్టి చంపేశాడు. ఎలుగుబంటి నోట్లో నుంచి తన గొర్రెను తెచ్చుకున్నాడు. అవి వస్తే తరుముకునింది కాదు, అది గొర్రెను పట్టుకొని పోతున్నాయి అవి. హలో, మీకు అర్థమైందా? అంటే మంద దగ్గరకు వస్తే తరుముకొని చంపింది కాదు, నోట కరుచుకొని పోతుంటే సింహపు స్పీడ్ కంటే కూడా హై స్పీడ్లో పరిగెత్తి, హల్లెలూయా, ఎలుగుబంటి స్పీడ్ కంటే కూడా హై స్పీడ్లో పరిగెత్తి వాటి జూలు పట్టుకొని కొట్టి చంపి సురక్షితంగా వాటి నోట ఉన్నటువంటి గొర్రెలను తీసుకొని వచ్చాడు దావీదు. హల్లెలూయా. దానికి కారణం కూడా ఇదే. దేవుని యొక్క ఆత్మ బలముగా దిగొచ్చిందంట. సమూయేలు తైలపు కొమ్ము తెరిచి తైలం పోసాడంతే, ప్రతిష్ఠ చేశాడు. డెడికేషన్ అంటాం, అది కూడా డెడికేషనే, ప్రతిష్ఠే. ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి ప్రతిష్ఠించబడడం అన్నమాట అది. సమూయేలు నూనె పోసి ప్రతిష్ఠ చేశాడు. వెంటనే దానికి రుజువుగా నిజమే, దావీదును నేను ఏర్పరచుకొని ఇశ్రాయేలీల మీద అతను రాజుగా ప్రతిష్ఠిస్తున్నానని చెప్పి పరలోకము నుంచి తన ఆత్మను బలంగా కుమ్మరించాడంట. హల్లెలూయా. అప్పటి నుంచి దావీదు యొక్క క్రియలే మారిపోయినాయి. చప్పలు కొట్టి దేవుని మహిమ. దావీదు యొక్క కార్యాలే మారిపోయినాయి అంతే. హల్లెలూయా. చెప్పండి. యేసయ్య ద్వారా రక్షణ సులువు చేశాడు, పరిశుద్ధాత్మ ద్వారా జయాన్ని సులువు చేశాడు. సులువు చేసినటువంటి ఈ మార్గాల్లో మనం పోకుండా మనం ఇంకా భారంగా మనం బతుకుతున్నాం, కష్టంగా బతుకుతున్నాం, దరిద్రులమై బతుకుతున్నాం. అందుకు కాదు మనకు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించింది. ప్రభు రక్షణ కార్యం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను కుమ్మరించి అందుకు కాదు. ఈ తేలికైన సులువైన మార్గములో ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. హల్లెలూయా. నా కాడి సులువు, నా కాడి మీ మీద. తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చాలులోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టెను. ఒక్క నక్కను పట్టడమే చాలా కష్టం. అందుకనే కొంతమంది కిలాడి పనులు చేసే వాళ్ళని జిత్తులు మారి నక్కరా వీడిని నమ్మకండి అని చెప్తారు. రే అది జిత్తులు మారిదిరా, అది దాన్ని నమ్మకండి అని చెప్తారు అనమాట. అంటే కిలాడి పనులు మోసం చేస్తూ ఉంటాయి. 300 నక్కలు పట్టాడంట ఆ శత్రువుల యొక్క ఆ పంట కుప్పల మీదకి పంపించడానికి, వాళ్ళ ద్రాక్ష తోటల్లోనికి, వాళ్ళ చేలల్లో పోయి తగలబెట్టడానికి. ఇప్పుడు ఆ సందర్భాలు నేను చెప్పడం లేదు, కానీ సంసోను యొక్క ఈ కార్యాలకి కారణం ఏమిటని చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఈ 300 నక్కలను పట్టి ఎంత ఫాస్ట్గా సంసోను 300 నక్కలు పట్టగలిగి ఉంటాడు. ఎక్కడిది అభిషేకం, ఎక్కడిదా శక్తి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా.
మళ్ళీ తోక తిప్పి రెండుటి ముడేసి మధ్యలో దివిటీ కట్టి దివిటీకి నుప్పు పెట్టి ఆ యొక్క కుప్పల్లోకి, పొలాల్లోకి, ద్రాక్ష తోటలోకి పంపించి తగలబెట్టి పడేచ్చాడు. ఎక్కడిది ఈ యొక్క శక్తి అంటే పరిశుద్ధాత్మ అభిషేకమే. హల్లెలూయా. చూసారా, ఏమో పెద్ద పెద్ద వలలేసి పట్ల వాటిని, వలలు బోన్లు వేసి పట్ల సంసోనే తరిమి పట్టగలిగే 300 నక్కలు పట్టేసి. బైబిల్లో ఒక మాట ఉంది, ద్రాక్ష తోటను చెరిపే నక్కలను పట్టుకోండి అని. పరమగీతాల్లో 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవండి. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి. చూశారండి? వింటున్నారా? ద్రాక్ష తోట సంఘానికి గుర్తు. హల్లెలూయా. సంఘములో పూతబట్టి, ద్రాక్ష తోటలో పూతబట్టి వాసననిస్తున్నాయంటే అది మంచి సాక్షి జీవితం. హల్లెలూయా. క్రీస్తు కొరకు సాక్షి జీవితం. వింటున్నారా? ఎవరు వాళ్ళు? ద్రాక్ష తోటలో పుష్పాలు పుష్పించి వాసనలు వెదజల్లుతున్నాయి, పరిమళ వాసన. ద్రాక్ష తోట సంఘానికి గుర్తు. ఈ పువ్వులు మంచి సాక్షుల జీవితాలకు గుర్తు. హల్లెలూయా. బాగా దేవునిలో ఎదుగుతూ మంచి సాక్షులుగా జీవిస్తున్నటువంటి యవ్వన బిడ్డలను, అలాగే ఏ వయసులో వాళ్ళైనా సరే, ఎందుకంటే రకరకాల వయసులో వాళ్ళు బాప్తిసం పొందుతుంటారు కదా. బాప్తిసం పొందినప్పటి నుంచే వాళ్ళ యొక్క ఏజ్ స్పిరిచువల్ బర్త్డే, ఆత్మీయ పుట్టుక దినం, ఆత్మీయ వయసు. శరీర సంబంధమైన రకరకాల వయసు వాళ్ళు బాప్తిస్మాలు తీసుకుంటారు. కానీ ఒక్కరోజే యవనస్తులు, పెద్దలు, ముసలోళ్ళకి బాప్తిస్మం ఇస్తూ ఉంటాం. అయితే వాళ్ళందరికీ ఆత్మీయమైన బర్త్డే ఇప్పుడు ఆ రోజే. హల్లెలూయా. వాళ్ళు ఏ వయసులో వాళ్ళైనా సరే, భౌతిక సంబంధంగా ఏ వయసు వాళ్ళైనా సరే, వాళ్ళకు ఆత్మీయమైన పుట్టుక దినం ఎప్పుడంటే వాళ్ళు ఏ వయసులో వాళ్ళైనా బాప్తిసం తీసుకున్న రోజే అది పుట్టుక దినం. హల్లెలూయా. ఈ విధంగా బాప్తిసం పొంది రక్షించబడి దేవుని ఆత్మ అభిషేకం పొంది దేవుని యొక్క ఆత్మను నడిపిస్తూ బాగా ఫలించి దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలిస్తూ దేవుని కోసం పుష్పిస్తూ వాళ్ళు ఎంతో సాక్షులుగా ఉంటే వాళ్ళ మీద కన్నేస్తాయంటివి ఈ నక్కలు. 2 రకాల నక్కలను చూపిస్తున్నాడు సొలొమోను రాజు. ద్రాక్ష తోటలను చెరిపే నక్కల్ని, గుంట నక్కల్ని సహాయం చేసి పట్టుకోండి అంట. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఈ నక్కల బారి నుంచి మనలను కానీ, మన బిడ్డలను కానీ, మన కుటుంబాలను కానీ, మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని కానీ మనం కాపాడుకోలేము. ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఆ బ్రిటో చెప్పేదే నిజమని. ఆ బ్రిటో పాస్టర్, అందుకనే పాస్టర్ గారు నేను నిలబెట్టి ప్రసంగం చేసేది, వాళ్ళు వినరు, అట్టన్న నిలబడి తింటారని పెడతానని చెప్తుంటాడు. నాకు అట్ట అనిపిస్తుంది ఒక్కోసారి. మీరు ఉలక్కుండా పలక్కుండా అట్టగా అనుకుని ఉంటే మీరు నిద్రపోతున్నారు, ఇంటున్నారు, ఎవరికి తెలుస్తుంది? మన ఇండ్లల్లో ప్రమాదం ఉంది, సంఘములో ప్రమాదం ఉంది, స్కూల్స్కి వెళ్ళినప్పుడు ప్రమాదం ఉంది, కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రమాదం ఉంది, ఆయా స్థలాల్లో పనులు చేసేటప్పుడు ప్రమాదాలు ఉన్నాయి. యోసేపు పోతిఫర్ ఇంట్లో పని చేస్తున్నాడు, ప్రమాదంలో పడ్డాడు. పనిచేసే చోటుల్లో ప్రమాదాలు ఉన్నాయి, చదివే విద్యాలయాల్లో ప్రమాదాలు ఉన్నాయి, వర్క్ చేసే స్థలాల్లో ప్రమాదాలు ఉన్నాయి. ఈ ద్రాక్ష పువ్వులను చించేసే వాళ్ళు, వాళ్ళ కొరకు వాడుకునే వాళ్ళు, ఆ ఫలాలు వాళ్ళు దోచుకునే వాళ్ళు,
వాళ్ళ చేతుల్లో పడకుండా ఉండాలంటే హల్లెలూయా సంసోను మీద ఉన్నటువంటి అభిషేకము మనకు మన బిడ్డలకు కావాలంతే. హల్లెలూయా 300 నక్కలను బట్టి తన కోసం ఉపయోగించుకోగలిగాడు వాటిని. హలో దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉంటే ఈ నక్కలన్నిటిని బట్టి వాళ్ళని మనం మారు మనసులోనికి తేగలము. హల్లెలూయా చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోమంటున్నాడు. సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోమంటున్నాడు. అంటే దీనికి మనం ఒకరినొకరు సహాయం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గుంట నక్కలు చర్చిలోనే ఉంటాయి, ద్రాక్ష తోటలోనే ఉంటాయి అన్నమాట. కాపరి లేనప్పుడు అవి బయటకు వచ్చి ఆ ద్రాక్ష గెలల్ని లాగేస్తాయి, ఆ తోటను పాడు చేస్తాయి అన్నమాట. ఎక్కడుంటాయి? గుంట నక్కలు అనేవి తోటలోనే ఉంటాయి, సంఘములోనే ఉంటాయి. పాస్టర్ లేనప్పుడు, పాస్టము లేనప్పుడు, దీనికి తగిన వాళ్ళు లేనప్పుడు అవి బయలుదేరుతాయి అన్నమాట. వాళ్ళే మనుషులే. గుంట నక్కలు అంటే ఎవరో కాదు, మనుషులే. విశ్వాసంలో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళు డైవర్ట్ చేస్తారు, పాడు చేస్తారు. అందుకనే యోసేపు స్పిరిట్ ఉండాలా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతారు. ఎవరి స్పిరిట్? యోసేపు పొందుకున్న ఆత్మ అభిషేకం ఉండాలి. హల్లెలూయా సహాయం చేయాలంటే యోసేపు ఏం చేసేవాడంటే తన అన్నలు చేసేటటువంటి పాపాలన్నీ తెచ్చి వాళ్ళ నాన్నకి చెప్పేవాడు అనమాట, యాకోబుకి. అందుకని వాళ్ళ అన్నలకంతా కోపం యోసేపు మీద. ఆ కోపం కక్షగా మారిపోయింది. మనం చేసినవన్నీ చెప్పేస్తున్నాడు వీడు పోయి నాయనికని. ఆ కక్ష అతను చంపడానికి తెగించారు. అయితే దేవుడి ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి యోసేపు, దేవుడు యోధాను ప్రేరేపించి మరి వాడిని చంపితే ఏమొస్తుంది, అమ్మేస్తామని చెప్తే అమ్మేశారనమాట. అంతే. కాబట్టి గుంట నక్కలను పట్టుకోవాలి, వాటి బారి నుంచి మనం తప్పించుకోవాలంటే సహాయం చేసేవాళ్ళు కావాలని మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు చెప్తున్నాడు. నాకెందుకులే పాస్టర్ చూసుకుంటాడు, నాకెందుకులే పాస్టర్ చూసుకుంటాడు, లేకపోతే నాకెందుకులే సందీప్ అన్న చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, నాకెందుకు లేకపోతే నో. ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి. ఆత్మీయంగా సంఘ కాపరి భార్య ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పాలి. నాకెందుకులని పోనిస్తే పాపం జరుగుతుంది, అనేకమైన పరిశుద్ధమైన జీవితాలు నాశనం అయిపోతాయి, పతనమైపోతాయి. ఆ తర్వాత నవ్వుతా ఉంటాను, నేను అనుకుంటానే ఉన్నాను అట్లా అయిపోతుంది అమ్మాయి, నేను అనుకుంటా ఉన్నాను నేను అయిపోతుంది అబ్బాయి, నేను అనుకుంటా ఉన్నాను వాళ్ళ గతి అలాగ అయిపోద్దని. అప్పుడు ఇక్కలు పక్కపక్కలు నవ్వుకుంటే ఏం లాభం? నేను అనుకుంటా ఉన్నాను అన్నావు, పాస్టర్కి చెప్పావా, పాస్టర్కి చెప్పావా, వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పావా? అనుకుంటున్నాడంట. అర్థమవుతుందా ఏమన్నా? హలో అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవాలా నక్కని, దానికి సహాయం చేసి పట్టుకోవాలంట. అదేవిధంగా 20వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. హల్లెలూయా. చూశారా? పౌలు గారు 3 సంవత్సరాలు కష్టపడి
కన్నీరు విడుస్తూ సంఘాన్ని కట్టాడు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క మిషనరీ జర్నీస్ చేస్తా ఉన్నాడు. అందుకని ఆయన ఈ విషయం చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలోనే లేస్తారు, వారు మందని కనికరించరు, శిష్యుల్ని ఈడ్చుకొని పోతారు, మందను కూడా పాడు చేస్తారు. కాబట్టి మెలకువగలిగి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. పైకి గొర్రెలాగానే ఉంటారనమాట, లోపల తోడేలు, వేషధారులు. కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. మనం జాగ్రత్త పడి వాటి బారిన పడకుండా మనలను మన బిడ్డలను కాపాడుకోవాలంటే మనకు పరిశుద్ధాత్మ అభిషేకం. సంసోనుకున్నటువంటి ఆ గొప్ప అభిషేకం 300 నక్కలను బట్టి తన కొరకు వాటిని ఉపయోగించుకోగలిగాడు. అలాగే ఈ యొక్క తోడేళ్లను, ఈ గుంట నక్కల్ని పట్టుకొని మారు మనసు కలిగజేసి వాటిని దేవుని కొరకు ఉపయోగపడేటట్టు చేయగలం. ఎలా అంటే సంసోనుకి ఇచ్చిన దేవుని యొక్క ఆత్మ అభిషేకము మనం కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవునికే ప్రతిష్ఠించుకొని ఉన్నప్పుడు, ప్రతిష్ఠించుకున్నటువంటి మనం ఆ ప్రతిష్టలో నుంచి బయటికి రాకుండా ఉన్నంత కాలం. తర్వాత 15వ అధ్యాయంలోనే సంసోను ఇశ్రాయేలీయుల చేతనే, తన ప్రజల చేతనే కట్టబడి కొత్త తాళ్ళతో కట్టబడి ఇత్తడి సంఖ్యలను వేసి అతని ఫిలిస్తీన్లకి అప్పగిస్తారు. అదొక సందర్భం. నేను ఆ సందర్భాలు మాట్లాడడం లేదు. సంసోనుకున్న అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నా అంతే. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీలే ఫిలిస్తీన్లకు మాట ఇచ్చారు, మేము పట్టిస్తాము, మా ఊరుల మీదకి మీరు రావద్దు, మేము సంసోను కదా మీకు శత్రువు, అతను మేము పట్టిస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. సంసోను దగ్గరికి వచ్చారు, మేము వాళ్ళకి పట్టించేస్తాము అని చెప్తే, ఓకే సరే పట్టించేసేయండి, కానీ నాతో నిబంధన చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? నాతో నిబంధన చేయండి, నాతో ప్రమాణం చేయండి, మీరు నా మీదకి రాము అని ప్రమాణం చేయమన్నాడు. ఏమన్నాడు? మీరు బంధించి నన్ను ఇచ్చేయండి, వాళ్ళకి పట్టించేయండి, కానీ మీరు మాత్రము నా మీదకి రాకూడదు, మీరు మాత్రము నా మీదకి రాకూడదు అని ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత వీళ్ళు కొత్త తాళ్ళు తెచ్చి కట్టి బేడీలు వేసేసి శత్రువులైన ఫిలిస్తీన్లకి పట్టించారనమాట. ఇంకా ఆ శత్రువు చిక్కిపోయిల్లా, ఇంకా పట్టుకొని బంధించి లాక్కొని పోతూ ఒక స్థలానికి వచ్చేటప్పటికే ఎగతాళి చేయడం మొదలుపెట్టారు సంసోన్ని. ఏం చేయడం? ఆ సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని సంసోను మీదకి పంపిస్తాడు. హల్లెలూయా. చూడండి 13వ వచనం నుంచి, అందుకు వారు అలాగ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదమని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను. ఇక్కడ కూడా చూడండి, ఏ కత్తులు లేవు ఫిలిస్తీన్ల దగ్గర. భయంకరమైన ఖడ్గాలు ఉన్నాయి, ఈట్లు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, హలో యుద్ధ ఆయుధాలు ఉన్నాయండి ఫిలిస్తీన్ల దగ్గర. సంసోను దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు. అక్కడ ఒక గాడిద పచ్చి దవడ ఎముకుంటే దాన్ని పట్టుకొని కత్తులు, ఖడ్గాలు, ఈటెలు, కవచాలు వేసుకొని ఉన్నారు అందరూ ఫిలిస్తీయులు. పచ్చి దవడ ఎముక తీసుకొని, గాడిద దవడ ఎముక 1000 మందిని చంపేశాడు. చంపేసిన తర్వాత అగ్ని అభిషేకము ఆరిపోయింది. హల్లెలూయా. అగ్ని అభిషేకము ఆరిపోయింది, దేవుడు తీసేశాడు. అభిషేకము ఆరిపోయిన తర్వాత ప్రాణం పోయేంత జరిగింది, దప్పికతో ప్రాణం పోయేంత పని జరిగింది. డ్రై అయిపోయాడు అనమాట. కానీ ఆ 1000 మందిని చంపేటప్పుడు అది అతనికి అర్థం కాల.
అతని శరీరములో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతుందో అభిషేకం ఉన్నంత వరకు తెలియలే. ఆ అగ్ని అభిషేకం అతన్ని ఆవరించి ఉన్నంత వరకు తన దేహము క్షేమంగా ఉంది. చప్పలు కొట్టి దేనిమైంది ఏమయ్యా చప్పలు కొట్టున్నాయండి మనసులో ఏం లేదు. అర్థమవుతుంది ఏమన్నా? ఆ అగ్ని అభిషేకం ఉన్నంత వరకు